గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో ద్వారా మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పబోతున్నానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ప్రజెంట్ ఎస్ఐఆర్ సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అనే అంశం గత 8 నెలలుగా న్యూస్లో చాలా హాట్ టాపిక్గా ఉందండి. ప్రజెంట్ ఈ సర్ అనే విషయం మీద అటు గవర్నమెంట్ అదేవిధంగా అపోజిషన్ వీటి మధ్య వాడివేడిగా చర్చ జరుగుతూ ఉంది లోక్సభలో. అయితే దీని ద్వారా చాలా అంశాలు గవర్నమెంట్ కానీ అపోజిషన్ కానీ లేవనెత్తారు. సో దీని గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లు గుర్తించడము, అదేవిధంగా ఈ కొన్ని ఓట్లు తీసేయడము అలాంటివి చేపట్టి కొత్త ముసాయిదా ఓటర్ లిస్ట్ అనేది, ఒక డ్రాఫ్టింగ్ ఓటర్ లిస్ట్ అనేది తయారు చేస్తూ ఉందన్నమాట. సో గతంలో బీహార్లో ఎలక్షన్స్కి ముందు దీన్ని చేపట్టడం జరిగింది. ఆ తర్వాత బీహార్లో ఎలక్షన్స్ అయిన తర్వాత ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే బీజేపీ ప్లస్ జేడీయూ ఈ కూటమి అనేది విజయం సాధించడం జరిగింది. సో ఇప్పుడు ఈ సర్ అనేది ఒక తమిళనాడు, వెస్ట్ బెంగాల్, గుజరాత్ మొదలైన రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ చేపడతా ఉందన్నమాట. సో ఈ విషయం మీద మనకి న్యూస్లో అటు గవర్నమెంటు, అపోజిషను, అదేవిధంగా సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ 4 కూడా న్యూస్లో ట్రెండ్ అవుతూ ఉంది. సో ఏంటి వివాదం, ఎందుకు వచ్చింది, దీని మీద అసలు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఎందుకు అయ్యారు, వల్లభాయ్ పటేల్ గారు ఎందుకు కాలేకపోయారు అని ఈ గవర్నమెంట్ మరియు అపోజిషన్ మధ్య వాడివేడి చర్చ జరుగుతూ ఉంది. సో ఈ అంశం గురించి మీకు క్లారిటీ ఇస్తాను అనమాట. సో ఈ సర్ అనే తర్వాత జరగడం వల్ల బీహార్లో ఎలక్షన్స్ జరగడం తర్వాత మనకి అక్కడ ఎన్డీఏ జేడీయూ అధికారం చేపట్టిందనమాట. అంటే బీజేపీ కూటమి అయిన జేడీయూ నితీష్ కుమార్ గారు సీఎంగా చేపట్టడం జరిగింది. ఈ సర్ అనే ప్రక్రియ చేపట్టడం వల్ల, ఎలక్షన్ కమిషన్ చేపట్టడం వల్ల బీహార్లో కాంగ్రెస్ ఓడిపోయిందని రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఈ విధంగా చర్చించడం జరిగింది. సో ఈ విధంగా ఓట్ చోరీ చేయడం వల్లే బీజేపీ గెలవడం జరిగిందనేసి రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. సో దీనికి సమాధానంగా మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏం చెప్పారంటే, మీ కాంగ్రెస్ పార్టీయే ఓట్ చోరీ చేయడం వల్ల జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, అప్పుడు ఓట్ చోరీ చేయకుండా ఉండంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండేవారు అని చెప్పడం జరిగిందనమాట. ఇది ఒక దుమారమే లేపింది. అసలు ఎందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయారు, నెహ్రూ గారు ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, అసలు ఈ మన గతం చరిత్రలోకి వెళ్ళి చూస్తే కొన్ని విషయాలు ఖచ్చితంగా మనకు తెలుస్తాయండి. అసలు ఏం జరిగిందంటే 1945లో మనకి వరల్డ్ వార్ అనేది, రెండో ప్రపంచ యుద్ధం అనేది ముగిసిందనమాట. ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, సో పవర్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసేదానికోసం చాలా ప్లాన్స్ అవి వేసిందనమాట. అందులో భాగంగానే మనకి క్యాబినెట్ మిషన్ వచ్చిందనమాట. సో ఆ టైంలో ఈ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి అనేది చాలా క్రూషియల్గా మారింది. గతంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి అంత అథారిటేటివ్ రోల్ లేదనమాట. సో కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి అనేది అంత కీ రోల్ అయితే ఏం ప్లే చేయటం లేదు. అదొక జస్ట్ ఒక సెరిమోనియల్ పోస్ట్ అనమాట, జస్ట్ ఒక అలంకారమైన పదవి మాత్రమే. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వారు మన ఇండియాకి పవర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తామని అన్నారో, ఇంటీరియం గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పారో, ఆ టైంలో మనకి ఈ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి అనేది చాలా కీ రోల్ అయ్యిందనమాట. ఎందుకంటే ఎవరైతే ప్రెసిడెంట్ పదవి చేపడతారో కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి, అతనే ఇంటీరియం గవర్నమెంట్ హెడ్ అవుతారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అతనే ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ అనమాట. సో అప్పటి వరకు అంత మనకి ఎలాంటి ప్రాధాన్యం లేని ఈ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడడం జరిగిందనమాట. సో మనకి ఎప్పుడైతే ఈ వరల్డ్ వార్ జరుగుతూ ఉండిందో 1938 నుంచి 45 వరకు, మనకి 1940s నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ప్రతి సంవత్సరము కాంగ్రెస్ ప్రెసిడెంట్ని ఏ విధంగా ఎన్నుకుంటారంటే, ఆ పార్టీలో ఇంటర్నల్ ఎలక్షన్స్ని పెట్టుకొని కాంగ్రెస్ ప్రెసిడెంట్ని ఎన్నుకునేవారు అనమాట. కానీ 1940s నుంచి 46 వరకు అలాంటి ఎలక్షన్స్ జరగలేదు. మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారే మనకి ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు ఇంటీరియం గవర్నమెంట్ ఫామ్ చేయాలి, పవర్స్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో, అప్పటికే ఈ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి మీద చాలా
మనకి కీ రోల్ అనేది ఏర్పడడం జరిగిందనమాట. అంత ప్రాధాన్యం సంతరించుకునింది. ఆ టైంలో ఎవరున్నారు మనకి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారనమాట. సో ఆయనే తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పట్లో ప్రెసిడెన్షియల్ పీసీసీ పదవులు ఉండేటివి, ప్రెసిడెన్షియల్ కాంగ్రెస్ కమిటీస్ అనేవి ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రెసిడెంట్ కాంగ్రెస్ కమిటీలు ఉన్నాయన్నమాట. అప్పటి ఏర్పడిందే ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. సో వీరి యొక్క సపోర్ట్ అనేది మా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ఉండేదన్నమాట. సో ఆయన కూడా రీఎలెక్ట్ కావాలనుకున్నారు తిరిగి 1946లో. కానీ మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే తాను మాత్రం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికే సపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి. సో కానీ చాలా న్యూస్ పేపర్స్ అనేటివి ఏం ప్రకటించాయంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చాలా న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ అనేటివి పబ్లిష్ అవ్వడం జరిగింది. సో దీన్ని చూసిన గాంధీ గారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. లేదు ఈసారి నేను జవహర్లాల్ నెహ్రూ గారికే నేను నా మద్దతు తెలుపుతున్నాను అని చెప్పడంతో సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు వెనక్కి తగ్గడం జరిగింది. కానీ అంతకుముందే ముగ్గురు క్యాండిడేట్స్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి పోటీకి వాళ్ళు రెడీగా నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరంటే ఫస్ట్ వన్ జేబీ కృపలాని గారు, ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, సెకండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, థర్డ్ జవహర్లాల్ నెహ్రూ గారు. కానీ గాంధీ గారు మద్దతు మాత్రం నెహ్రూ గారికే ఉండిందనమాట. సో ఇప్పుడు ఏం చేయడం జరిగింది, ఏ విధంగా అయితే గాంధీ గారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి లెటర్ రాయడం జరిగిందో ఈ విధంగా నేను నెహ్రూ గారికే సపోర్ట్ చేస్తానని చెప్పి సో జేబీ కృపలాని గారు కూడా వెనక్కి తగ్గడం జరిగిందనమాట. గాంధీ గారి యొక్క మద్దతు తెలుసుకున్న తర్వాత కృపలాని గారు కూడా వెనక్కి తగ్గారనమాట. సో ఆయన కూడా తన నామినేషన్ని విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకొని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు ఇప్పుడు కూడా జరుగుతుంటాయి, మనకి CWC అంటారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ వర్కింగ్ కమిటీస్లో జేబీ కృపలాని గారు జవహర్లాల్ నెహ్రూని ఆ సార్ యొక్క పేరుని ప్రతిపాదించడం జరిగింది. దీనికి మద్దతుగా అందరూ ఒప్పుకున్నారు. ఆ టైంలో పటేల్ గారు కూడా నెహ్రూ గారికి మద్దతుగా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా జేబీ కృపలాని గారు వారి యొక్క నామినేషన్ని వెనక్కి తీసుకున్నారు. అదేవిధంగా పటేల్ గారి యొక్క నామినేషన్ కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆయన ఒక లెటర్ను కూడా తయారు చేయడం జరిగింది వెనక్కి తీసుకోవడానికి. సో ఈ లెటర్ని తీసుకెళ్ళి పటేల్ గారు ఏం చేశారంటే గాంధీ గారికి ఇచ్చారు. ఏం చేయమంటారు సార్, ఎందుకంటే పటేల్ గారికి అప్పట్లో ఈ స్టేట్ పీసీసీలు ఉన్నాయి కదా. సో అవుట్ ఆఫ్ 15 12 పీసీసీస్ మనకి పటేల్ గారిని సపోర్ట్ చేశాయన్నమాట. కానీ నెహ్రూ గారికి ఒక్క పీసీసీ కూడా సపోర్ట్ చేయలేదు. సో ఈ టైంలో గాంధీ గారికి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జేబీ కృపలాని గారు తయారు చేసిన డ్రాఫ్ట్ నామినేషన్ని వెనక్కి తీసుకునే లెటర్ని తీసుకెళ్ళి గాంధీ గారికి ఇచ్చారు. ఏం చేయమంటారు సార్ అని చెప్పి గాంధీ గారు నేనైతే మనకి నెహ్రూ గారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పారు. కానీ నెహ్రూ గారికి ఏ ఒక్క స్టేట్ పీసీసీ కమిటీ కూడా సపోర్ట్ ఇవ్వలేదన్నమాట ప్రెసిడెంట్ పదవికి. సో ఇప్పుడు నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు గాంధీ గారు, నెహ్రూ గారు ఏంటండి మీకు ఒక్క స్టేట్ పీసీసీ కూడా మీకు సపోర్ట్ ఇవ్వట్లేదు అనేసి. సో నెహ్రూ గారు ఏం చేశారు, మీరు తర్వాత మీరు నిర్ణయం ఏం తీసుకోమంటారని. నెహ్రూ గారు అయితే ఏం చెప్పారంటే నేనైతే సెకండ్ లీడర్గా ఉండడానికి నాకైతే ఇష్టం లేదు అని చెప్పారు. ఆ మాట చెప్పడంతో గాంధీ గారు కూడా వెళ్ళి పటేల్ గారికి చెప్పారనమాట, మీరు నామినేషన్ విత్డ్రా చేసుకోండి, నేనైతే తిరిగి మళ్ళీ నెహ్రూ గారికే సపోర్ట్ చేస్తానని. సో ఆ విధంగా చెప్పడం వల్ల పటేల్ గారు తన నామినేషన్ అనేది విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా విత్డ్రా చేయడం వల్ల మనకి నెహ్రూ గారు అనేది ఆయనే ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి ఆయనే ఏకగ్రీవంగా యునానమస్గా ఆయనే ఎలక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా పటేల్ గారికి ఈ స్టేట్ పీసీసీ కమిటీలు సపోర్ట్ ఉన్నా కూడా అవుట్ ఆఫ్ 15 స్టేట్ పీసీసీలో 12 పీసీసీ కమిటీస్కి మన పటేల్ గారికే సపోర్ట్ ఉన్నా కూడా గాంధీ గారి యొక్క సపోర్టు నెహ్రూ గారికి ఇవ్వడం చేత అక్కడ జరిగింది ఏ విషయాలు జరిగినాయో మరి అయితే చరిత్రలో అప్పటికే తెలియదు మనకి. సో ఆ విధంగా గాంధీ గారు నెహ్రూ గారికి సపోర్ట్ చేయడం చేత పటేల్ గారు తన నామినేషన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. లేకపోతే పటేల్ గారే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండేవారు. సో తర్వాత రాజ్మోహన్ గాంధీ గారి యొక్క మనవడైన రాజ్మోహన్ గాంధీ గారి ఒక బుక్ రాశారు, పటేల్ లైఫ్ అని చెప్పి. ఆ బుక్ ప్రకారం పటేల్ గారు ఈ విధంగా పేర్కొనడం జరిగిందనమాట. సో నేనైతే ఈ ప్రైజ్ని కోల్పోవడానికి ఎంత బాధపడ్డానని చెప్పి ఆయన అభిప్రాయపడ్డట్టుగా ఆ బుక్లో తెలపడం జరిగింది. అంటే నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యడానికి
ఆ అవకాశాలు ఉన్నా కూడా వదులుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆయన బాధపడ్డట్టుగా ఆ బుక్ ప్రకారం తెలుస్తూ ఉందన్నమాట. సో గాంధీ గారు నెహ్రూ గారికి సపోర్ట్ చేయడంకి గల కారణాలు పబ్లిక్గానే గాంధీ గారు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఎందుకు నెహ్రూ గారికి సపోర్ట్ చేస్తున్నానంటే నెహ్రూ గారికి ముస్లిమ్స్ వర్గం నుంచి కొంత సపోర్ట్ ఉంది. అదేవిధంగా నెహ్రూ గారైతే ఈ బ్రిటిష్ గవర్నమెంట్తో నెగోషియేషన్ బాగా చేయగలుగుతాడు. అదేవిధంగా నెహ్రూ గారు గ్లోబల్ లీడర్స్కి అందరికీ తెలిసిన వ్యక్తి, పరిచయం కలిగిన వ్యక్తి కాబట్టి గ్లోబల్ అఫైర్స్ని, ప్రపంచ వ్యవహారాల్ని మేనేజ్ చేయడంలో నెహ్రూ గారు అయితే ప్రాపర్గా చేయగలుగుతాడు. అందువల్లనే నేను నెహ్రూ గారికి మెజారిటీ ఇవ్వాల్సి వచ్చింది, నెహ్రూ గారికి సపోర్ట్ చేయాల్సి వచ్చింది అని గాంధీ గారు తెలపడం జరిగింది. కానీ పటేల్ గారు మాత్రం అంటే బహిరంగంగా ఎలాంటి అయిష్టతను మరి ఎలాంటి వ్యతిరేకతను చూపకపోయినా మనసులో మాత్రం చాలా బాధపడ్డట్టుగా ఈ బుక్ ప్రకారం గాంధీ గారి మనవడు రాసిన బుక్, రాజ్మోహన్ గాంధీ గారు రాసిన బుక్ ప్రకారం అయితే మనకి తెలుస్తూ ఉందన్నమాట. సో అదండి చరిత్ర వెనకాల ఉన్న. పటేల్ గారికి అవకాశం ఉన్నా కూడా అవ్వలేకపోయారు. కానీ గాంధీ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? సో నెహ్రూ గారిని నేను తక్కువ చేయట్లేదు, పటేల్ గారిని తక్కువ చేయట్లేదు, వీరిద్దరూ ఒక బండికి 2 చక్రాల వలె ఉంటారు, వీళ్ళిద్దరూ సమఉజ్జీలే, వీళ్ళిద్దరూ ప్రాపర్గా వెళ్తేనే మన బండి అయితే ప్రాపర్గా వెళ్తుంది, ఆ విధంగా వీళ్ళు ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్సే నాకు అని చెప్పి గాంధీ గారు మళ్ళీ చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా పటేల్ గారికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్నా కూడా నెహ్రూ గారే ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగిందనమాట. థ్యాంక్ యూ అండి. సో ఈ విధంగా ఓట్ చోరీ చేయడం వల్లే నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అని చెప్పి అమిత్ షా గారు లోక్సభలో మనకి విమర్శించడం జరిగిందనమాట కాంగ్రెస్ పార్టీ మీద. సో ఇదండి. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మళ్ళీ ఎన్ని వివాదాలకి తెరలేపుతుందో మనం వెయిట్ చేసి చూడాలండి. థ్యాంక్ యూ.